అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఈ రోజు కథ తొలి ప్రేమ రెండవ భాగం. ఇంకా కథలోకి వెళ్తే, కాలేజ్ నుంచి బయటకు వచ్చిన మిథున సిద్ధార్థ్ని చూసి తన కోసమే వచ్చాడనుకుంది. కాసేపటికి నవీన బయటకొచ్చి అతని బైక్ ఎక్కడంతో, నీకోసం కాదు వాళ్ళ చెల్లి కోసం వచ్చాడు, ఓ ఎగ్జైట్ అయిపో మాకు అని అంతరాత్మ హెచ్చరించేసరికి గాలి తీసేసిన బెలూన్లా సైలెంట్ గా నిలబడింది. సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి డైలీ నవీన్ దగ్గర మెసేజ్ ఉండేది. రోజు కాసేపు ఆమెతో మాట్లాడేది. ఎందుకంటే కాలేజ్లో వేరే వేరే గ్రూప్స్ అవ్వడం వలన వాళ్ళకి మాట్లాడుకోవడానికి కుదిరేది కాదు. ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం ఆమెకు సిద్ధార్థ దర్శనం అయ్యేది. అలా అలా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. కొన్ని డేస్ హాలిడేస్ ఇచ్చారు. ఆ హాలిడేస్లో నవీన రోజు వీడియో కాల్ చేసి మాట్లాడేది. ఎందుకు అని మిథున నవ్వుతూ అడిగితే, బాగా దగ్గరైపోయావు అనేది నవీన. ఆ తర్వాత మళ్ళీ కాలేజెస్ ఓపెన్ అయ్యాయి. అలా కాలేజ్కి వెళ్ళడం, రోజు సిద్ధార్థ దర్శనం అవ్వడం, నవీనతో చాట్ చేయడం డైలీ రొటీన్ అయిపోయింది మిథునకి. ఒకరోజు కాలేజ్ అయ్యాక శ్రీధర్ ఇంకా రాకపోయేసరికి శ్రీధర్కి ఫోన్ చేసింది మిథున. నాకు పనుందిరా, ఈ రోజుకి నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపో అనేసరికి సరే అని నడుచుకుంటూ ఇంటికి స్టార్ట్ అయింది మిథున. కాసేపటికి ఒక అబ్బాయి ఆమె ముందొచ్చి నిలబడ్డాడు. సడన్ గా అలా ఒకడు తన ముందొచ్చి నిలబడేసరికి దడుచుకుంది మిథున. 2 ఏళ్ల నుంచి చూస్తున్నానే నిన్ను, ఇవాళకి చిక్కావు. రోజు మీ అయ్యతో పాటు పోతావు గనక నాకు మాట్లాడడానికి కుదరట్లేదు. ఈ రోజు కుదిరింది. నేను నీ లవ్ చేస్తున్నాను, నువ్వు కూడా నన్ను లవ్ చేయాలి అని మిథున చేయి పట్టుకుని దగ్గరకు లాక్కోవడానికి చూశాడు. వాడు చూడ్డానికి రౌడీలా ఉన్నాడు. తను అలా పట్టుకుని దగ్గరకు లాక్కునేసరికి మిథున భయంతో వణికిపోయింది. ఆ తర్వాత తన బలాన్నంతా ఉపయోగించి వాడిని తోసేసి పరుగు పెట్టింది. ఆ పరుగు తన ఇంటికి చేరే వరకు ఆపలేదు. ఇంటికి వెళ్ళాక కళ్యాణి ఏంటి పండు లేట్ అయింది అని అడుగుతున్నా వినిపించుకోకుండా తన రూమ్కి వెళ్ళి తలుపు గడియ పెట్టకుండా జస్ట్ క్లోజ్ చేసి బాత్రూమ్కి వెళ్ళి చల్లనీళ్ళతో మొహం కడుక్కుని ఇంకా వణుకుతూనే బెడ్ మీద పడిపోయింది. బాగా భయపడడం వల్లేమో రాత్రికి జ్వరం వచ్చేసింది మిథునకి. ఎప్పట్లానే నవీన్ నుంచి మెసేజ్ వచ్చింది, కానీ మిథున చూడలేదు. సాయంత్రం అనగా లోపలికి వెళ్ళిన పిల్ల రాత్రైనా బయటకు రాకపోయేసరికి లోపలికి వచ్చింది కళ్యాణి. బెడ్ మీద పడుకునున్న కూతుర్ని చూసి, ఇదేంటి వేళాపాలకాని టైంలో పడుకుంది అనుకుని, పండు లే, ఈ టైంలో పడుకున్నావేంటి అని భుజం మీద చేయి వేసేసరికి ఒళ్ళు కాలిపోతూ ఉంది. అయ్యో ఏమైంది పిల్లకి ఒళ్ళిలా కాలిపోతుంది అని కంగారు పడుతూ శ్రీధర్కి ఫోన్ చేసింది కళ్యాణి ఏడుస్తూ. కళ్యాణి చెప్పింది విన్న శ్రీధర్ కంగారు పడుతూ, కళ్యాణి నువ్వు ఏడవద్దు, నేను డాక్టర్ని తీసుకొస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఒక 20 నిమిషాలకు డాక్టర్ని వెంట పెట్టుకుని తీసుకొచ్చాడు శ్రీధర్. డాక్టర్ మిథున్ని చెక్ చేసి ఇంజెక్షన్ ఇచ్చి శ్రీధర్తో, అమ్మాయి దేనికో బాగా భయపడింది, అందుకే ఉన్నట్టుండి జ్వరం వచ్చింది. ఇప్పుడైతే స్పృహలో లేదు, ఇంజెక్షన్ చేశాను, ఒక అరగంటలో స్పృహ వస్తుంది. ఆ తర్వాత పాలు సూప్ లాంటి ఫుడ్ ఇవ్వండి. ఈ టాబ్లెట్స్ ఒక 3 రోజులు క్రమం తప్పకుండా వాడండి అని చెప్పి వెళ్ళిపోయాడు. డాక్టర్ చెప్పింది విన్న శ్రీధర్ కళ్యాణులకి మిథునంత భయపడేంత విషయం ఏం జరిగిందో అర్థం కాలేదు. మిథున స్పృహలోకి వచ్చాక ఏం జరిగిందో తెలుసుకోవాలని సైలెంట్గా కూర్చునున్నారు. ఇంతలో మిథున ఫోన్ రింగ్ అయింది. ఫోన్ లిఫ్ట్ చేసింది కళ్యాణి. అవతల నుంచి హలో మిథున అని పిలిచింది నవీన. హలో, నేను మిథున వాళ్ళ అమ్మనమ్మ, మిథునకి జ్వరంగా ఉండి పడుకుంది అంది కళ్యాణి. నేను మిథున ఫ్రెండ్ ఆంటీ, ఇప్పుడు తనకి ఎలా ఉంది? పర్లేదమ్మా, ఇప్పుడే డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ వేశారు, నిద్రపోతోంది. సరే ఆంటీ, మిథున లేచాక ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి. సరే అమ్మా అని ఫోన్ పెట్టేసింది కళ్యాణి. ఒక అరగంటకు మిథునకి స్పృహ వచ్చింది. మిథున లేవగానే, ఎలా ఉంది పండు ఇప్పుడు నీకు, ఎందుకింత జ్వరం వచ్చింది నీకు అని బోర్ని ఏడ్చేసింది కళ్యాణి. కళ్యాణి అలా అడగగానే మిథున ఏడుస్తూ జరిగిన విషయం చెప్పింది. మిథున చెప్పింది విన్న కళ్యాణి భయపడితే శ్రీధర్, భయపడక బంగారం, నేను చూసుకుంటాలే అని చెప్పి డిపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు శ్రీధర్. వాళ్ళు మేము చూసుకుంటాం అనడంతో ఊపిరి పీల్చుకున్నాడు శ్రీధర్. అదే విషయం ఇద్దరికి చెప్పడంతో కాస్త నెమ్మదించింది మిథున. కాసేపటికి మిథునకు ఫుడ్ తినిపించి టాబ్లెట్స్ వేసి నిద్రపుచ్చింది కళ్యాణి. నెక్స్ట్ డే కూడా ఫీవర్ తగ్గకపోవడంతో ఆ రోజు కాలేజ్కి వెళ్ళలేదు మిథున. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన శ్రీధర్ని అడిగింది కళ్యాణి, మిథున్ని భయపెట్టిన వాడి విషయం ఏమైంది అని. వాడిని ఎవరో కొట్టారంట కళ్యాణి. ఒక చెయ్యి కాలు విరిగి తలకి పెద్ద దెబ్బ తగిలిందట. హాస్పిటల్లో ఉన్నాడట ఇప్పుడు. మంచి పని అయింది ముదనిష్టపు వెదవికి అని 4 తిట్లు తిట్టింది కళ్యాణి. ఆ తర్వాత రోజు కూడా ఇంకా నీరసం తగ్గకపోవడంతో కాలేజ్కి వెళ్ళలేదు మిథున. నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళింది. కాలేజ్కి వెళ్ళిన మిథున్ని పలకరించింది నవీన. ఎలా ఉంది అని అడిగి, అవును నీ రూమ్ బాల్కనీ పక్కన ఉందా అని అడిగింది నవీన. హా అయితే అంది మిథున. జాగ్రత్తగా డోర్ వేసుకుని నిద్రపో మిథున, దొంగలు తిరుగుతున్నారంట. నవీనకి తన మీదున్న కన్సర్కి నవ్వుకుంది మిథున. ఒకరోజు మిథున్ను కాలేజ్ నుంచి తీసుకెళ్ళడానికి మిథున వాళ్ళ బావ వచ్చాడు. మిథున దూరంగా బైక్ మీద నిలబడి ఉన్న వాళ్ళ బావను చూసి, బావా నువ్వేంటి ఇక్కడ అంది. తర్వాత అతను బైక్ ఎక్కి వెళ్తూ, ఏంట్రా ఇలా సడన్గా ఊడిపడ్డావు అంది మిథున. ఏం లేదే, ఊరికే పనుండి వచ్చాను. ఎలాగో వచ్చాను కదా అని నిన్ను చూసిపోదామని ఇలా వచ్చా అన్నాడు వాళ్ళ బావ సందీప్. ఇంటికి వచ్చాక నవీన్ నుండి మెసేజ్ రావడంతో తనతో మాట్లాడుతుంది మిథున. మాటల్లో నవీన్ అడిగింది మిథున్ని, అవును సాయంత్రం నేను పిక్ చేసుకోవడానికి వచ్చిన అతను నీకేమవుతాడు అని. మా బావ అంది మిథున.
ఓ, చూడ్డానికి బాగున్నాడు, లవ్వా అంది. లేదు లేదు, వాడు నేను చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, అందుకే మా ఇద్దరి మధ్య చనువు ఉంది, అంతే తప్ప మా ఇద్దరికి అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు అంది మిథున. ఓ అవునా, సారీ అని చెప్పి మళ్ళీ మాటల్లో పడ్డారు ఇద్దరు. అలా డేస్ పాస్ అవుతూ వాళ్ళ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఆ హాలిడేస్లో కూడా డైలీ వీడియో కాల్ మాట్లాడుతుండేది నవీన. తర్వాత కాలేజ్ ఓపెన్ అయ్యాక స్కూటీలో వస్తూ ఉండేది నవీన. అది చూసి అడిగింది మిథున, ఏంటి స్కూటీలో వస్తున్నావని. అన్నయ్య బీటెక్ అయిపోయింది ఇయర్తో, అందుకే ఎంటెక్ కోసం బెంగళూరు వెళ్ళాడు, అందుకే ఇలా అంది నవీన. హో అవునా అనుకుంది మిథున. నిజానికి 2 years నుండి బాగా సిద్ధార్థని చూస్తూ ఉండడం అలవాటైంది మిథునకి. ఇప్పుడు తను కనిపించకపోతే కొంచెం అదోలా అనిపించింది. అలానే రోజులు గడిచిపోతూ ఉన్నాయి. మిథున నవీన డిగ్రీ అయిపోయింది, కానీ ఇద్దరు టచ్లోనే ఉన్నారు. మిథున బ్యాంక్ జాబ్ కోసం కోచింగ్ తీసుకుంటూ ఉంది. అలా 1 year తర్వాత నాకు పెళ్లి ఫిక్స్ అయింది, నువ్వు తప్పకుండా రావాలి అని ఇన్వైట్ చేసి ఇంటికొచ్చి కార్డు కూడా ఇచ్చింది నవీన. ఏంటింత తొందరగా పెళ్లి అని అడిగితే చదివే ఇంట్రెస్ట్ లేదు అందుకే అని నవ్వేసింది నవీన. అందరూ కలిసి నవీన పెళ్లికి వెళ్లారు. శ్రీధర్ కళ్యాణి పెళ్లి చూస్తుంటే మిథున కళ్ళు మాత్రం సిద్ధార్థ్ కనిపిస్తాడేమో అని చూశాయి. కానీ కనపడకపోయేసరికి నిరాశపడింది. నవీన్ అడుగుదాం అనుకుంది, మీ అన్నయ్య రాలేదా అని, కానీ బాగోదని ఆగిపోయింది. పెళ్ళైపోయాక విష్ చేసి ఇంటికొచ్చేశారు. అలా మళ్ళీ తన రొటీన్ జీవితంలో పడిపోయింది మిథున. పెళ్ళయ్యాక కూడా తనతో మాట్లాడడం మాత్రం ఆపలేదు నవీన. అలా మిథున కోచింగ్ కంప్లీట్ అయ్యి జాబ్ వచ్చింది బ్యాంక్లో. 6 నెలల తరువాత ఒకరోజు సాయంత్రం, బంగారం జాబ్ కూడా వచ్చింది కదా నీకు, ఇక నీకు పెళ్లి చేయాలని మీ అమ్మ నేను అనుకుంటున్నాం, నువ్వేమంటావు అని అడిగాడు శ్రీధర్. మీ ఇష్టం నాన్న అంది మిథున నవ్వుతూ. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పమ్మా, ఆ అబ్బాయితోనే నీ పెళ్లి చేస్తాం. శ్రీధర్ ఆ మాట అనగానే మిథునకు సిద్ధార్థ్ గుర్తొచ్చాడు ముందుగా. కానీ అంతలో ఆ అబ్బాయి నీకోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు కదా అని అంతరాత్మ వెటకారం ఆడేసరికి నిట్టూర్చి, లేదు నాన్న, నా మనసులో ఎవరూ లేరు, మీ ఇష్టం అంది. మిథున మీ ఇష్టం అనడంతో సంతోషపడి సరే బంగారం అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీధర్. ముందుగా మిథున బావ సందీప్ని అడిగాడు శ్రీధర్, మిథున పెళ్లి చేసుకుంటావా అని. కానీ తను మాత్రం, ఏంటి మావయ్య నువ్వు, చిన్నప్పటి నుంచి నేను మిథున కలిసే పెరిగాం, నాకెప్పుడు తన మీద అలాంటి ఫీలింగ్స్ లేవు అని అన్నాడు. తనకు ఆ ఫీలింగ్ లేదని అనడంతో ఇక పొడిగించలేదు శ్రీధర్. ఆ తరువాత మిథునకు సంబంధాలు చూస్తున్నాం, ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే చెప్పరా అని అడిగాడు శ్రీధర్ ప్రకాష్ని. ప్రకాష్ సరేరా అని చెప్పాడు. ఒక 2 రోజుల తర్వాత ఫోన్ చేసి, రే మిథునకు ఒక మంచి సంబంధం చూశానురా అని వివరాలు చెప్పాడు ప్రకాష్. వివరాలు విన్న శ్రీధర్, సరేరా నువ్వు అంతగా చెప్తున్నావుగా, సరే అబ్బాయి వాళ్ళని పెళ్లి చూపులకు రమ్మను, రేపు చాలా మంచి రోజంట, పెళ్లి చూపులు రేపు పెట్టుకుందాం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ప్రకాష్. ఆ తర్వాత మిథున కళ్యాణిలతో, అమ్మాయికి ఒక మంచి సంబంధం చూశాను, రేపే పెళ్లి చూపులు, ఆ పనులు చూడు కళ్యాణి అని అన్నాడు. విన్న కళ్యాణి సరే అంది. మిథునతో, ఎర్ర బంగారం రేపు పెళ్లి చూపులంటే ఏ ప్రాబ్లం లేదుగా అని అడిగాడు శ్రీధర్. లేదు నాన్న, రేపు లీవ్ పెడతాను అని చెప్పి సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది మిథున. ఆ రాత్రి మిథునకు అస్సలు నిద్రపట్టలేదు. ఎవరు తన జీవితంలోకి రాబోయేవాడని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది. ఉదయాన్నే కళ్యాణి మిథున లేపి, మిథున స్నానం చేశాక చక్కగా ముస్తాబు చేసి, నగలన్నీ వేసి, బంగారు బొమ్మలా ఉన్నావు పండు అని మెటికర విరిచి చెవి వెనక దిష్టిచుక్కు పెట్టింది. మిథున రెడీ అయ్యి అబ్బాయి గురించి ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. ఇంతలో టిఫిన్ తీసుకొచ్చి తినిపించి వెళ్ళిపోయింది కళ్యాణి. కాసేపటికి బయట మనుషుల శబ్దం వినిపిస్తుంటే అబ్బాయి వాళ్ళు వచ్చేసారని అర్థమైపోయింది మిథునకి. తన గుండె ఎంతో వేగంగా కొట్టుకుంటోంది. ఆడపిల్లకి సహజాలంకారమైన సిగ్గు తన చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అలా అందంగా సిగ్గుపడేసరికి బుగ్గలు ఎర్రగా అయిపోయి పెళ్లికలు వచ్చేసినట్టు అనిపించింది మిథునం చూస్తుంటే. వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకుని మర్యాదలు చేశాక కళ్యాణితో, అమ్మాయిని తీసుకురా అన్నాడు శ్రీధర్. కళ్యాణి లోపలికి వచ్చి, పండు అబ్బాయి చాలా బాగున్నాడు, పైగా తెలిసిన వాళ్లే, నీకు కూడా నచ్చితే ఖాయం చేసేయడమే అని అంది. మిథున అందంగా సిగ్గుపడింది తల్లి మాటలకి. కళ్యాణి మిథున తీసుకొచ్చి అబ్బాయి ఎదురుగా కూర్చోబెట్టింది. మిథున మాత్రం తలదించుకుని ఉంది. మిథున బంగారం ఒకసారి అబ్బాయిని చూడు అని శ్రీధర్ అనేసరికి మిథున తన గుండె వేగంగా కొట్టుకుంటుంటే దాన్ని అదుపు చేసుకుంటూ తలెత్తి చూసింది. అంతే, కొయ్యబారిపోయింది. తన ఎదురుగా ఉన్న సిద్ధార్థ్, పక్కన నవీన, ప్రకాష్, మాలిని, ఇంకా నవీన వాళ్ళ పేరెంట్స్ సుబ్రహ్మణ్యం, వాణి అందరూ ఉన్నారు. అంటే తన పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన సిద్ధార్థేనా అని సిద్ధార్థ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే సిద్ధార్థ్ తన వైపు నవ్వుతూ చూస్తూ ఉన్నాడు. తన కళ్ళలో ఏదో భావం కనిపిస్తోంది. అది ప్రేమ అని మనసు చెప్తుంటే, బుద్ధి మాత్రం కాదని వాదిస్తుంటే దేని మాట వినాలో తెలియక అయోమయంలో పడిపోయింది మిథున. ఇంతలో సిద్ధార్థ్ లేచి, అంకుల్ నేను ఒకసారి తనతో పర్సనల్గా మాట్లాడాలి, మీరు పర్మిషన్ ఇస్తే అని ఆగాడు శ్రీధర్ వైపు చూస్తూ. దాందేముంది బాబు అని మిథున్తో, బంగారం అబ్బాయిని నీ గది తీసుకెళ్ళు అని అన్నాడు. మిథున బుద్ధిగా తలూపి రండి అని సిద్ధార్థని తీసుకుని తన రూమ్ వైపు నడిచింది మిథున. రూమ్లోకి వెళ్ళాక డోర్ క్లోజ్ చేసి సైలెంట్గా నిలబడింది. ఎలా ఉన్నావు పండు అని చిన్నగా నవ్వుతూ అడిగాడు సిద్ధార్థ్. పండు అనగానే మిథున షాక్ అయ్యి, మీకు ఇంకా గుర్తుందా పేరు అని అడిగింది ఆశ్చర్యంగా. హా అన్నాడు సింపుల్గా. కాసేపు నిశ్శబ్దం తర్వాత సిద్ధార్థ్ అడిగాడు మిథున్ని, నేను నీకు నచ్చానా అని.
అన్నట్టు సిగ్గుపడుతూ తలూపింది మిథున. మిథున అలా చెప్పగానే గాల్లో తేలినట్టుందే అని సాంగ్ వేసుకున్నాడు సిద్ధార్థ్. మరి నేను మీకు నచ్చానా అని అడిగింది మిథున తడబడుతూనే. హా, ఎంతైనా లవ్ మ్యారేజ్ కదా మంది, నచ్చకుండా ఎలా ఉంటావు అన్నాడు సిద్ధార్థ్ మిథున బెడ్ మీద కూర్చుంటూ. లవ్ మ్యారేజా అని అడిగింది మిథున షాక్ అయి. హా, నేను లవ్ చేసే పెళ్లి చేసుకుంటున్నా కదా, అందుకే లవ్ మ్యారేజ్ అన్నాడు. ఏంటి, మీరు నన్ను లవ్ చేశారా అని మళ్ళీ షాక్ అయ్యి అడిగింది మిథున. అబ్బా, ప్రతిదానికి షాక్ అవుతావేంటి పండు అని తన బుగ్గ మీద ముద్దు పెట్టి ఎస్ నేను లవ్ చేశాను అన్నాడు సిద్ధార్థ్. తను అలా బుగ్గ మీద ముద్దు పెట్టడంతో షాక్ అయ్యి మళ్ళీ తేరుకుని ఇప్పుడు అని అడిగింది అయోమయంగా. చెప్పేస్తారు పాపం, మన పెళ్ళయ్యాక చెప్తా, అప్పటి వరకు నువ్వు థింక్ చేస్తూ ఉండు అని మిథునకు చెప్పి మిథున ఎంత పిలుస్తున్నా వినకుండా గబగబా కిందకు వచ్చేసాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ వెళ్ళిపోయాక ఈయన నన్ను లవ్ చేయడం ఏంటి, అసలు ఎప్పుడు నన్ను లవ్ చేశారు అని ఆలోచిస్తూ తనకేమీ అర్థం కాకపోవడంతో అలానే ఆలోచిస్తూ కిందకొచ్చింది. సిద్ధార్థ్ కిందకొచ్చి నాకు ఓకే అని చెప్పడంతో మిథున డెసిషన్ కోసం చూశాడు శ్రీధర్ మిథున వైపు. నాకు ఇష్టమే నాన్న అని మిథున చెప్పడంతో శుభం అనుకుని ఎంగేజ్మెంట్కి ముహూర్తం చూడమని పంతులు గారికి చెప్పారు. పంతులు గారు పంచాంగం అటు ఇటు తిప్పి చూసి, అయ్యా నిశ్చితార్థానికి ముహూర్తం లేదు, కానీ పెళ్లికి ఒక 20 రోజుల్లో ముహూర్తం ఉంది. ఇది దాటితే వీళ్ళ జాతకాల ప్రకారం మళ్ళీ సంవత్సరం వరకు మంచి ముహూర్తం లేదు అనడంతో ఆ ముహూర్తానికే పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు పెద్దలంతా. అది విన్న నవీన ఎస్ మిథున వదినా అని మిథున దగ్గరకు వచ్చింది. నవీన్ అలా తన దగ్గరికి రాగానే మిథున తన రూమ్కి తీసుకెళ్ళి, నవీ నిజం చెప్పు, మీ అన్నయ్య నన్ను లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటున్నారా? హో, అయితే చెప్పేశాడా నీతో అంది నవీన. ఇది చెప్పు నవీ, మీ అన్నయ్య నన్ను లవ్ చేశాడా, ఎప్పుడు? అయితే వాడు నీకేమీ చెప్పలేదన్నమాట. అయితే నేను కూడా చెప్పను, చెప్తే నన్ను చంపేస్తాడు. అసలుకే మా ఆయనకి నేను ఒక్కదాన్నే పెళ్ళానమ్మా, కావాలంటే వాడి నెంబర్ నేను ఇస్తాను, నువ్వే వాడిని అడిగి తెలుసుకో అని సిద్ధార్థ్ నెంబర్ మిథున్ రూమ్లో ఉన్న మిర్రర్ మీద లిప్స్టిక్తో రాసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాసేపటికి అందరూ వెళ్ళిపోయారు. మిథునకు సంతోషంతో మాటలు రావట్లేదు. తను ఇష్టపడ్డ వ్యక్తి తన్ను కూడా ఇష్టపడ్డాడు. ఇప్పుడు పెళ్లి కూడా జరుగుతోంది. ఈ హ్యాపీనెస్ తన మాటల్లో చెప్పలేకపోతోంది. కానీ తనకి హ్యాపీనెస్ కన్నా ఎక్కువగా కన్ఫ్యూజనే ఉంది, తను సిద్ధార్థ్ ఎప్పుడు ప్రేమించాడు అని. ఇంతలో తనకి సిద్ధార్థ్ నెంబర్ నవ్వి ఇచ్చి వెళ్ళడం గుర్తొచ్చి ఇమీడియట్గా ఆ నెంబర్ ఫోన్లో హబీ అని ఫీడ్ చేసుకుని అతని హాయ్ అని మెసేజ్ చేసింది. వెంటనే అతని నుంచి రిప్లై వచ్చింది. ఏంటప్పుడే మెసేజ్ చేసావు, గుర్తొచ్చానా అని అడిగాడు. అది చూసి మిథున నవ్వుకొని, అది కాదండి, మీరు నన్నెప్పుడు లవ్ చేశారో చెప్పండి ప్లీజ్, ఆలోచించి బ్రెయిన్ బద్దలయ్యేలా ఉంది అంది మిథున. సిద్ధార్థ్ నవ్వుకుని, నో వే, మన పెళ్ళయ్యాకే చెప్తాను అని ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయాడు. రోజు ఇదే తంతు, మిథున అడగడం, సిద్ధార్థ్ పెళ్ళయ్యాక చెప్తా అనడం. అలా రోజులు గడిచి పెళ్లి రోజు రానే వచ్చింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు పెద్దలిద్దరికి. అప్పటి వరకు మిథున శ్రీధర్గా ఉన్న మిథున ఆ క్షణంతో మిథున సిద్ధార్థ్గా మారిపోయింది. పెళ్లిలో సందడంతా నవీన అంకితలదే. నెక్స్ట్ రోజు రాత్రికి శాంతి ముహూర్తం పెట్టడంతో మిథున వాళ్ళ ఇంట్లోనే ఉదయం సత్యనారాయణ వ్రతం చేయించి రాత్రి ముహూర్తానికి రెడీ చేశారు ఇద్దరిని. సిద్ధార్థ్ మంచిగా రెడీ అయ్యి రూమ్లోకి వచ్చేసరికి అప్పటికే మిథున బెడ్ మీద కూర్చునుంది. తెల్ల చీరలో, తల్లో మల్లెపూలతో, మెడలో పసుపు తాడుతో దేవకన్యలా అనిపించింది సిద్ధార్థ్కి మిథున ఆ క్షణం. సిద్ధార్థ్ని చూసిన మిథున, అమ్మయ్యా వచ్చారా రండి అని తన చేయి పట్టుకుని తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టి చెప్పండి అంది. చిన్నపిల్లల గెడ్డం కింద చేతులు పెట్టుకుని తను చెప్పండి అనడంతో ఈ లోకంలోకి వచ్చిన సిద్ధార్థ్ ఏంటి అన్నాడు. అదే పెళ్ళయ్యాక చెప్తా అన్నారుగా, నన్ను ఎప్పుడు లవ్ చేశారో చెప్పండి అంది మిథున. సిద్ధార్థ్ రూమ్ మొత్తం చూసి, పండు ఇక్కడున్న డెకరేషన్కి ఇప్పుడు మనం మాట్లాడేదానికి ఏమైనా అసలు సంబంధం ఉందా అన్నాడు ఆమె చేతి వేళ్లు విరుస్తూ బుజ్జిగా. మిథున వస్తున్న నవ్వు ఆపుకుని, అదంతా తర్వాత, ఇప్పుడు మీరు చెప్పకపోతే నేను బయటికి వెళ్ళిపోతాను, ఆ తర్వాత ఈ డెకరేషన్ అంతా వేస్ట్ అయిపోద్ది పాపం అంది ముద్దుగా ఫేస్ పెట్టి. అలా ముద్దుగా ఫేస్ పెట్టి మిథున అన్న మాటలకి సిద్ధార్థ్, అమ్మో నువ్వంత హార్ష్ డెసిషన్ తీసుకోకు, నేను చెప్తా, కానీ ఒక కండిషన్, నువ్వు నా ఒళ్ళో వచ్చి కూర్చోవాలి, అప్పుడు నేను వెనక నుండి హక్ చేసుకుని నేను నిన్ను ఎప్పుడు లవ్ చేసింది చెప్తా అన్నాడు. సిద్ధార్థ్ మాటలు వింటున్న మిథున, అదెలా కుదురుతుంది, ఇలానే చెప్పండి అంది. అయితే నేను చెప్పను అన్నాడు సిద్ధార్థ్ పంతంగా. మిథున కాసేపు ఆలోచించి సరే అని లేచి సిద్ధార్థ్ ఒళ్ళో కూర్చుంది. సిద్ధార్థ్ మిథున నడుము చుట్టూ చేతులు వేసి వెనక నుండి హత్తుకున్నాడు. అతని కౌగిలి స్పర్శకి ఉక్కిరిబిక్కిరైంది మిథున. కాసేపటికి తేరుకుని చెప్పండి ప్లీజ్ అంది. చెప్తా గాని నువ్వు నా మీద కోపం తెచ్చుకోకూడదు మరి అన్నాడు సిద్ధార్థ్. కోపమా, ఎందుకు అనుకుని సరే అంది. సిద్ధార్థ్ నవ్వుతూ చెప్పడం ప్రారంభించాడు. ఆ రోజు కృతి ఫంక్షన్లో నిన్ను మీ అమ్మగారు పండు అని పిలుస్తున్నప్పుడు చూశాను నేను మొదటిసారి అన్నాడు. సిద్ధార్థ్ అలా అనగానే మిథున, ఇక్కడి నుంచి నేను చెప్తానని, అక్కడ నన్ను చూసి ప్రేమించి ఇప్పుడు సెటిల్ అయి నన్ను పెళ్లి చేసుకున్నారు కరెక్టా అని అడిగింది. కాదు ఇంకా ఉంది అని మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. మీ అమ్మగారు అలా పిలవగానే నీ ఎక్స్ప్రెషన్ చూసి గట్టిగా నవ్వేశాను. ఆ ఎక్స్ప్రెషన్తోనే నా మనసు కొల్లగొట్టేశావు నువ్వు.
నిన్న అలా చూస్తూ ఉండడం గమనించిన నవీన, ఏరా అన్నయ్య, అమ్మాయి అంత నచ్చిందా అని అడిగింది. ఇంకా అమ్మాయి ఏంటే వదినలేవు అన్నాడు మిథునకు కనిపించకుండా దూరం నుంచి చూస్తూ. బాబోయ్, అప్పుడే ఫిక్స్ అయిపోయావా? హా, నా గురించి నీకు తెలుసు కదా, ఒక్కసారి ఏదన్నా నాదనుకుంటే అది ఇంకెప్పటికీ నాదే అని అన్నాడు. తెలుసు, సరే నేను వెళ్ళి మా వదినతో పరిచయం పెంచుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయింది. తరువాత నవ్వి నీతో పరిచయం పెంచుకుని నీ డీటెయిల్స్ తెలుసుకుంది. నువ్వు ప్రకాష్ బాబాయ్ క్లోజ్ ఫ్రెండ్ కూతురు అని తెలియగానే ఎంత ఆనందం వేసిందో తెలుసా? ఆ తర్వాత నువ్వు నవ్వి ఫొటోస్ తీసుకున్నారుగా, అప్పుడు నవ్వి తన ఫొటోసే కాకుండా నీ ఫొటోస్ కూడా పంపింది. ఆ ఫొటోస్ చూస్తావా అని తన ఫోన్ తీసుకుని మిథునకు చూపించాడు. మిథున ఆ ఫొటోస్ చూస్తూ ఆ సన్నివేశాలు గుర్తు చేసుకుంది. ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు నీ వెనకే వచ్చాను. నీకు ఎదురుపడకూడదు అనుకున్నాను, కానీ నీకు పొలమారు తగ్గుతుంటే నా కళ్ళలో నీళ్ళొచ్చాయి. అందుకే బాటిల్ ఇవ్వడం కోసం నీ ముందుకు రావాల్సి వచ్చింది. కానీ నీ ఎదురుగా నిలబడేసరికి నాకు మాటలు రాలేదు. నీకేమవుతుందో అని భయం మాత్రం నా కళ్ళల్లో కనిపించుంటుంది నీకు. ఇంకా సేపు ఉంటే నేను నిన్ను ఇష్టపడుతున్నట్టు నీకు తెలిసిపోతుందని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ నువ్వు లంగావణి వేసుకుని వచ్చావు కదా, అప్పుడు చూసా, అచ్చం పెళ్లి కూతురులో అనిపించావు. అప్పుడు ఇప్పటికీ ఆ ఫోటోనే నా వాల్పేపర్ అని చూపించాడు మిథునకి. ఆ ఫోటోలు కూడా నవీనే నాకు పంపింది. ఆ తర్వాత ఒక పెద్ద ఆవిడొచ్చి నేను వాళ్ళ మనవాడికి అడిగినప్పుడు మీ అమ్మగారు ఎక్కడ ఒప్పేసుకుంటారో అని చెప్పి ఎంత భయపడ్డానో తెలుసా? ఆ సిచ్యుయేషన్లో నా హార్ట్ ఒలింపిక్స్లో రన్నర్ కంటే ఫాస్ట్గా పరిగెత్తుంటుంది. అంత అందంగా ఉండే నీకు ఎవరెవరైనా ఉన్నారేమో అని నవి నన్ను భయపెట్టింది. అందుకే ఆ రోజు లవ్ మీద నీ ఒపీనియన్ అడిగి మరీ తెలుసుకుంది నవి. నువ్వు మాట్లాడిన ప్రతి మాటలో నీ వెనక నుంచి నేను విన్నాను. ఎవరైనా వచ్చి నీకు ప్రపోజ్ చేసినా రిజెక్ట్ చేస్తాను నువ్వు అన్నప్పుడు ఫిక్స్ అయ్యాను. నీ చదువు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే నీ ముందుకు నేను రాకూడదని. అందుకే అప్పటి నుంచి నీ ముందుకు రాకుండా నేను దూరం నుంచే చూస్తూ ప్రేమించాను. ఆ తర్వాత రోజు నుంచి నవీన్ డ్రాప్ పికప్ చేసుకునే వంకతో రోజు నీకు తెలియకుండా నీకు సైట్ కొట్టేవాడిని. నాకు తెలుసు నువ్వు కూడా నన్ను చూసేదానివి, కానీ నీకు అప్పుడే డౌట్ వస్తుంది అనుకున్నా. నేను చూసిన తర్వాత నుంచే నేను నవీ కోసం వస్తున్నా అని, కానీ నువ్వు పట్టించుకోలేదు. ఒకరోజు నువ్వు మీ నాన్న రాలేదని నడుచుకుంటూ వెళ్ళావు కదా, అప్పుడు నేను నీ వెనకే వచ్చాను. అప్పుడు నీ చెయ్యి ఒకటి పట్టుకున్నాడు కదా, నాకైతే అప్పుడే నీ ముందుకు వద్దాం అనుకున్నాను, కానీ సమయం కాదని ఆగిపోయాను. కానీ ఇంకొంచెం వాడు ఎక్స్ట్రా చేసుంటే మాత్రం ఖచ్చితంగా నీ ముందుకు వచ్చేసేవాడిని. కానీ నువ్వు వెళ్ళిపోయాక మొహానికి కచ్చిఫ్ కట్టుకుని వెళ్ళి వాడిని చితక్కొట్టాను. వాడిని చెయ్యి పట్టుకున్నాడని ఒక చెయ్యి కాలు విరిచేశా అని అన్నాడు. అంటే వాడిని కొట్టింది మీరా అని అడిగింది ఆశ్చర్యంగా. హా అన్నాడు కాస్త సిగ్గుపడుతూ. ఆ తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళావు, కానీ నాకు భయమేసింది. నువ్వు చాలా భయపడ్డావు అప్పటికే, అందుకే నాకు కంగారు వచ్చేసింది. అందుకే నీకు మెసేజ్ చేశాను, కానీ నువ్వు రిప్లై ఇవ్వలేదు అని ఫ్లోలో అనేసి నాలుగు ఖర్చుకున్నాడు. అది గమనించిన మిథున, మీరు నాకు మెసేజ్ చేయడం ఏంటి, నిజం చెప్పండి అంది. అంటే అది నవీ ఇన్స్టా అకౌంట్తో రోజు నీతో చాట్ చేసేది నేనే అన్నాడు కళ్ళు మూసుకుని. ఈసారి ఎందుకో మిథున కోపం రాలేదు, నవ్వు వచ్చింది. ఇన్ని చేశాడా తన కోసం అని మిథున నవ్వేసరికి హమ్మయ్యా అనుకుని మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. నువ్వు రిప్లై ఇవ్వలేదని నవీతో ఫోన్ చేయించాను. అప్పుడు మీ మమ్మీ ఫోన్ లిఫ్ట్ చేసి నీకు జ్వరం వచ్చిందని చెప్పింది. నాకు ఇక మనసు ఆగలేదు. నిన్ను చూడ్డానికి మీ ఇంటికి వచ్చాను రాత్రి. ఎలాగోలా పైప్ పట్టుకుని పైకెక్కాను. నా అదృష్టం కొద్దీ బాల్కనీ డోర్ నువ్వు లోపల నుంచి లాక్ చేసుకోలేదు. అమ్మయ్య అనుకుని నీ రూమ్లోకి వచ్చి నిన్ను చూస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయాను. ఆ తర్వాత నీ నుదుటిన అంటీ అంటనట్టుగా ముద్దు పెట్టి వెళ్ళిపోయాను. నువ్వు కాలేజ్కి రాని 2 రోజులు రాత్రి మీ ఇంటికి వచ్చాను నిన్ను చూడడం కోసం. నువ్వు కాలేజ్కి వచ్చాక నిన్ను బాల్కనీ డోర్ లాక్ చేసుకోమని నవీతో చెప్పించాను. ఒకరోజు నేను పికప్ చేసుకోవడానికి మీ బావ వచ్చాడు, గుర్తుందా? ఆ రోజు నాకు పిచ్చి పట్టిందంటే నమ్ము. నీకు లవ్ మీద నమ్మకం లేదని నాకు తెలుసు, కానీ మీరిద్దరు చిన్నప్పటి నుంచి ఒకరికొకరు తెలుసు. సో మీ బావ మీద నీకు లవ్ లాంటి ఫీలింగ్ ఏమైనా ఉందేమో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఆ టెన్షన్ తట్టుకోలేక నవీలా నీకు మెసేజ్ చేశాను. నువ్వు మీ బావ మీద ఏ ఫీలింగ్ లేదని చెప్పేంత వరకు నాకు ఊపిరి ఆడినట్టు అనిపించింది. ఇంతలో నా బీటెక్ అయిపోయింది. ఎంటెక్ చేయడానికి బెంగళూరు వెళ్ళాలి. నిన్ను వదిలి వెళ్ళాలంటే నా ప్రాణం పోయినట్టు అనిపించింది. ఎందుకంటే నేను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండింది లేదు అని అంటుంటే, వెయిట్, నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండింది లేదా? మరి మాకు కాలేజ్ హాలిడేస్ ఇచ్చినప్పుడు నన్ను చూడకుండా ఉండుంటారుగా అని అంది మిథున. మిథున అడిగిందని సిద్ధార్థ్ నవ్వి, హాలిడేస్లో నీకు నవ్వి రోజు వీడియో కాల్ చేసేదిగా, అది నేనే పక్క నుండి చేయించేవాడిని. కాల్ మాట్లాడేటప్పుడు నీకు కనిపించకుండా పక్క నుండి నేను చూసుకునేవాడిని అన్నాడు. నిజమా అంది మిథున ఆశ్చర్యపోతూ. నిజంగా నిజం అని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు సిద్ధార్థ్. కానీ తప్పదుగా, నేను పెళ్లి చేసుకుని బాగా చూసుకోవాలంటే నాకు మంచి క్వాలిఫికేషన్ ఉండాలి. అందుకోసమని దూరం వెళ్ళాను, కానీ నీతో చాటింగ్ మాత్రం ఆపలేదు. నీ ఫొటోస్ చూస్తూ ఆ 2 ఏళ్ళు ఎలా గడిపేశానో కూడా గుర్తులేదు నాకు. అనుకున్నాను 2 ఏళ్ళు కంటిన్యూగా వీడియో కాల్స్ చేసిన నవి ఇప్పుడు చేయట్లేదేంటా అని, కానీ నేనే పెద్దగా పట్టించుకోలేదు అని తలకొట్టుకుంది మిథున. మిథున చేసిన దానికి నవ్వుకుని మళ్ళీ చెప్పనారంభించాడు సిద్ధార్థ్. ఆ తర్వాత నువ్వు బిజీగా చదువులో ఉండిపోయావు. 1 ఇయర్ బ్యాక్ నవీకి పెళ్లి కుదిరింది. ఆ పెళ్లిలో నీ చుట్టూనే తిరిగాను. నువ్వు నా కోసం వెతకడం చూసి ఎంత ఎంజాయ్ చేశానో తెలుసా? అప్పుడే నిన్ను మా అమ్మ నాన్నకు చూపించాను. వాళ్ళు కూడా నాకు జాబ్ వచ్చాకైతే ఏ అభ్యంతరం లేదనడంతో ఎగిరి గంతేయాలనిపించింది నాకు.
నవ్వి పెళ్లి జరిగిన 2 నెలలకు నాకు జాబ్ వచ్చింది. కానీ నీ చదువు ఇంకా పూర్తవలేదు. నీకు ఇంకా జాబ్ రాలేదని సైలెంట్గా ఉన్నాను ఇన్నాళ్ళు. ఆ తర్వాత కొన్నాళ్ళకి నీకు జాబ్ వచ్చాక పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. మొదటిగా మీ బావని అడుగుతున్నారని తెలిసి మీ బావ ఒప్పుకోకూడదని ఎప్పుడు గుడికి వెళ్ళాను, నేను గుడికి కూడా వెళ్ళాను. మీ బావ ఒప్పుకోకుండా ఉంటే నెల రోజులు ప్రతి గురువారం బాబాకు ఉపవాసం ఉంటానని మొక్కుకున్నాను. అనుకున్నట్టుగానే మీ బావ నో చెప్పాడు. అప్పుడు మీ నాన్న మా బాబాయ్కి చెప్పారు నీకు సంబంధం చూడమని. ఇంకేముంది, అమ్మా నాన్నలతో కలిసి బాబాయ్తో మాట్లాడి ఈ పెళ్లి చూపులు అరేంజ్ చేసి ఫైనల్గా నేను పెళ్లి చేసుకున్నాను అని ఎక్సైట్మెంట్లో మిదిని గట్టిగా హత్తుకుని బుగ్గను ముద్దు పెట్టేశాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ చేసిన పనికి సిగ్గుతో ముడుచుకుపోయింది మిథున. అంతలోనే తన కళ్ళలో నీళ్లు తిరిగాయి. నా కోసం మీరు ఇంత చేశారా? దేనికి సిద్ధార్థ్ గారు? ఓసిని, నీకేమైనా తిక్కా? నిన్ను ప్రేమించా గనకనే నేను పెళ్లి చేసుకున్నాను అంటుంటే మళ్ళీ ఎందుకంటావేంటే తింగరమాలోకం. ఇంకా నువ్వెక్కడ మీ పేరెంట్స్ని మిస్ అవుతావో అని బెంగళూరు నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ కూడా చేయించుకున్నాను. అంతా నీ సంతోషం కోసమే. తన తింగరమాలోకం అండంతో బొంగమూతి పెట్టిన మిథున్ని వెనక నుంచి గట్టిగా హత్తుకుని మెడ మీద తన పెదాలతో రాస్తూ, పండు, నువ్వు అడిగిన చెప్పేశాను. ఈ డెకరేషన్ వేస్ట్ అయిపోయేలా ఉంది. ఇక మన పని స్టార్ట్ చేద్దామా అని అడిగాడు చిన్నగా మిథున చెవిని కొరికి. సిద్ధార్థ్ చేసే పనులకి తన మీద పట్టుకోల్పోతూ అని మాత్రమే అనగలిగింది మిథున. మిథున ఓకే అనడంతో నిజంగా అన్నాడు ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ. నిజమే అన్నట్టు అతని పెదవులు అందుకుంది మిథున. మిథున అలా ముద్దు పెట్టి మరీ కన్ఫర్మ్ చేసేసరికి తను మరింతగా అల్లుకుపోయాడు సిద్ధార్థ్. నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ చేయడానికి కూర్చున్న సిద్ధార్థ్ దగ్గరికి వచ్చి మిథున టిఫిన్ వడ్డిస్తూ ఉంటే, అబ్బా, ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుంచి కలగన్నానో అని మిథున వడ్డించిన తినడం మొదలుపెట్టాడు. అతని మాటలకు మిథున నవ్వుకుంది. సిద్ధార్థ్ టిఫిన్ చేస్తూ నువ్వు తిన్నావా అని అడిగాడు. లేదు అని మిథున అనేసరికి తన మీద కోప్పడి తన పక్కన కూర్చోబెట్టుకుని తను తింటూ మిథునకు కూడా తినిపించాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ చేసేదానికి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మిథునకి. సిద్ధార్థ్ టిఫిన్ తినిపిస్తూ, చెప్పడం మర్చిపోయాను పండు, మన కోసం నాన్న ఫ్లాట్ తీసుకున్నారు, ఫుల్ ఫర్నిష్డ్. ఇవాళ మధ్యాహ్నం మనం అక్కడికి వెళ్ళి అక్కడే ఉండబోతున్నాం. బట్టలన్నీ సర్దాయి. అక్కడైతే మా ఆఫీస్ కూడా దగ్గర అనేసరికి మిథున మనసులో ఏదో మీదలు నవ్వుకుని సరే అని అంది. కాసేపటికి బట్టలన్నీ సర్దుకుని అందరికీ చెప్పి ఆ ఫ్లాట్కి వెళ్ళారు ఇద్దరు. అప్పటికే నీట్గా క్లీన్ చేసి ఉండడంతో మిథున పెద్దగా కష్టపడే పని లేకపోయింది. అప్పటికే మధ్యాహ్నం అయిపోవడంతో వంట సామాన్లు అన్నీ ఉండడంతో వంట చేసి సిద్ధార్థ్ని పిలిచింది. సిద్ధార్థ్ వచ్చి కూర్చుని వడ్డించమన్నట్లు చూస్తే మిథున నువ్వే వడ్డించుకో అన్నట్టు చూసేసరికి ఏమైంది పండు అని సిద్ధార్థ్ అడిగేసరికి, నా కోసం, నా ప్రేమ కోసం ఇదంతా చేశారు కాబట్టి నిన్న రాత్రి మిమ్మల్ని ఏమనలేదు. కానీ మధ్యలో నన్ను మోసం కూడా చేశారు కదా, మరి దానికి పనిష్మెంట్ కూడా ఉండాలిగా, అందుకని అని ఆగింది. అందుకని అన్నాడు సిద్ధార్థ్ భయపడుతూ. అందుకని ఒక 4 రోజులు మీరు నా ఒంటి మీద చేయవేయకూడదు. ఇదే నేను మీకు ఇచ్చే పనిష్మెంట్. సో ఈ 4 రోజులు నా ఒంటి మీద చేయవేస్తే చంపేస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అది విన్న సిద్ధార్థ్, ఒసే పెళ్లి కానంత వరకు ఒక మగాడు బ్రహ్మచారిగా ఎన్ని రోజులైనా ఉండగలుగుతాడు, కానీ వన్స్ పెళ్ళై సంసారిగా మారినవాడు మళ్ళీ బ్రహ్మచారిగా ఉండలేడే అని మిథున్ని బుజ్జగించడానికి వెనకే వెళ్ళాడు సిద్ధార్థ్. అందంగా సాగిపోయిన ఈ ప్రేమ కథ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.